టార్గెటెడ్ థెరపీలో ఇప్పుడు మీరు ఒక టాబ్లెట్స్ అని అన్నారు. ఇంకేమైనా ఉన్నాయా సార్ మెథడ్స్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ టు క్యూర్ లంగ్ క్యాన్సర్? సో, మీరు అదే క్యూర్ అనే పదం మీరిప్పుడు వాడారు గాబట్టి, ఇదే టార్గెటెడ్ టాబ్లెట్స్ ఇప్పుడు మనము అర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్‌లో గూడా సర్జరీ తర్వాత వాడుతున్నాం. ఓకే. సో, సైన్స్ ఎలా అంటే క్యాన్సర్ పరంగా ఎస్పెషల్లీ నాలుగో స్టేజ్‌లో వాడి, ఆ మందు పనిచేసిందంటే దాన్ని అర్లీ స్టేజెస్‌లో వాడతారు. ఎందుకంటే అర్లీ స్టేజెస్‌లో వాడితే వాడు నాలుగో స్టేజ్‌లో ఎళ్ళకుండా ఉంటే చాలు గదా! యాహ్! సో, అది దట్ ఈస్ ద వే క్లినికల్ ట్రయల్స్ ప్రోగ్రెస్ అవుతాయి. సో, ఇప్పుడు ఈ మందులన్నీ ఫస్ట్ నాలుగో స్టేజ్‌లో వాడారు. కీమోకి ఆపోజిట్‌గా వాడారు. కీమో కంటే బెటర్ అని జెప్పారు. ఎవరిలో బెటర్ ఈజీఎఫ్ఆర్ ఆల్క్ ఉన్నోళ్ళలో బెటర్ అని జెప్పారు. యాహ్! తర్వాత మనం ఏమనుకున్నామంటే ఎట్లైనా లంగ్ క్యాన్సర్ చెడ్డ జబ్బు గదా! సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వచ్చినోడికి గూడా తిరిగొస్తుంది జబ్బు. యాహ్! వాడికి కష్టపడుతున్నాము, సర్జరీలు జేస్తున్నాము, రేడియేషన్ జేస్తున్నాము. మళ్ళీ వాడు 2 ఇయర్స్‌లో నాలుగో స్టేజ్‌కెళ్ళిపోతున్నాడు. వీడికి ఏం జేయొచ్చు? సో, ఇప్పుడేంటి మీరు సర్జరీ జేశారు లంగ్ క్యాన్సర్‌కి అనుకుందాం అర్లీ స్టేజ్‌లో. అతనికి ఈజీఎఫ్ఆర్ ఆల్క్ పాజిటివ్ ఉందంటే సర్జరీ తర్వాత ఈ టాబ్లెట్లు పెడతారు ఒక 2, 3 ఇయర్స్‌కి మీరు. సో దట్ పెట్టినోళ్ళకి నాలుగో స్టేజ్‌లో వెళ్ళడం తగ్గింది. సో, క్యూర్ అయ్యే అవకాశాలుంటాయి. ఇమ్యునోథెరపీ గూడా మీరు క్యూర్ కోసం వాడుతున్నారు లంగ్ క్యాన్సర్ అర్లీ స్టేజ్‌లో సర్జరీ ముందైనా ఆర్ సర్జరీ తర్వాతైనా. రేడియేషన్ ఇచ్చిన తర్వాత గూడా మూడో స్టేజ్‌లో ఇమ్యునోథెరపీ వాడుతున్నారు. సో దట్ వాడినోళ్ళకి తక్కువ మంది నాలుగో స్టేజ్‌కి ప్రోగ్రెస్ అవుతారు. సో, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ఇయన్నీ గూడా అర్లీ స్టేజెస్‌లో సర్జరీకి ముందైనా, తర్వాతైనా ఆర్ రేడియేషన్‌తో పాటైనా వాడుతున్నాము. నాలుగో స్టేజ్‌లో మాత్రం వాడట్లేదు. ఓకే. అంటే సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం డిఫరెంట్ అయినా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గినాయని చెప్పొచ్చా సార్? చాలా మటుకు. ఇప్పుడు మన ఫోన్‌లలాగా ఐఫోన్ 10, 17 లాగా మోడల్స్ మారుతా ఉంటాయి గదా! మాకు గూడా ఫస్ట్ జనరేషన్ టాబ్లెట్స్, థర్డ్ జనరేషన్ టాబ్లెట్స్ అని ఉంటాయి. యాహ్! ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎర్లాటినిబ్, జెఫ్టనిబ్ ఆర్ ఫస్ట్ జనరేషన్. ఎప్పుడో 2010, 11 ఆర్ బిఫోర్ దట్ వచ్చినాయి. ఆ టాబ్లెట్ల వల్ల ఏమవుతుందంటే మొహం పైన కురుపులు, యాక్నే లాగా ర్యాష్ వస్తుండే. డయేరియా వస్తుండే. కొంచెం పేషెంట్స్‌కి ఇబ్బందవుతుండే. ఎందుకంటే అది కొంచెం పుండులాగా అయిపోయి యాహ్! పస్సు రావడము, దానికి క్రీమ్‌లేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ జనరేషన్ వచ్చింది ఒసిమర్టినిబ్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా మటుకు తగ్గిపోతాయి. మీకు డ్రై స్కిన్, యాక్నే అంత ఉండవు. ప్లస్ బ్యూటీ ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్ జనరల్‌గా బ్రెయిన్‌కెళ్ళే అవకాశాలుంటాయి. సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా బ్రెయిన్‌కెళ్ళే అవకాశాలుంటాయి. ఈ ఫస్ట్ జనరేషన్ మందులు బ్రెయిన్‌లో అంత ఎళ్ళకపోతుండే. మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటది. దేవుడు ఒకటిచ్చాడు. ఈ ఫస్ట్ జనరేషన్ మందులు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దగ్గర ఆగిపోతాయి. లోపలికెళ్ళవు. థర్డ్ జనరేషన్ ఒసిమర్టినిబ్ బ్రెయిన్ లోపలెళ్తది. సో, ఈరోజు ఎవరికైనా నాలుగో స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, సింప్టమ్స్ లేకపోయినా వాళ్ళకి చిన్న చిన్నగా బ్రెయిన్‌లో మీరు ఎంఆర్ఐ జేసి జబ్బుంది నాయనా నీకు చిన్న చిన్న కంతులున్నాయి బ్రెయిన్‌లో ఇది క్యాన్సరే అనంటే ఎర్లాటినిబ్ కంటే మీరు ఒసిమర్టినిబ్ వాడితే అది బ్రెయిన్‌లో బాగా వెళ్తది. బ్రెయిన్ బయట ఉన్న జబ్బుని ఎట్లా తగ్గిస్తదో బ్రెయిన్ లోపల ఉన్న జబ్బుని గూడా తగ్గిస్తది. సో, బ్రెయిన్‌కి రేడియేషన్ మీరు కొంతకాలం అవాయిడ్ జేయొచ్చు. సో, చిన్న జబ్బుంది బ్రెయిన్‌లో సింప్టమ్స్ లేవు పేషెంట్‌కి ఈజీఎఫ్ఆర్ పాజిటివ్ అంటే మీరు ఒసిమర్టినిబ్ బెడితే బ్రెయిన్‌లో ఉన్న దానికి రేడియేషన్ అవాయిడ్ జేయొచ్చు. సో, రేడియేషన్ అవాయిడ్ చేయడం అంటే చాలా పెద్ద విషయం పేషెంట్‌కి. యాహ్! ఎందుకంటే హెయిర్ ఫాల్, యాహ్! వీక్‌నెస్ హ్యూజ్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఒకసారి మీరు రేడియేషన్ చేస్తే మళ్ళా 2, 3 ఇయర్స్‌కి డెఫినిట్‌గా మళ్ళీ రేడియేషన్ అయితే చేయలేరు. నాకొక టాబ్లెట్ బాడీ మొత్తం పనిచేస్తుందంటే, ఇదివరకు బ్రెయిన్ కట్ ఆఫ్ ఉండే. ఇప్పుడు టాబ్లెట్ బ్రెయిన్ లోపల గూడా వెళ్తుందంటే ఎక్సలెంట్ అది.